కొలకలూరు సమీపంలోని పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు 2 రోజుల పాటు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో గాయత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. రూరల్ మండలం కొలకలూరు దగ్గరలోని పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. విశ్వ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాశ్వత అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణమూర్తి నిర్వహణలో గత 2 రోజులుగా ఈ వేడుకలను నిర్వహించారు. 5వ తేదీన ప్రాంగణంలోని ప్రతిష్టామూర్తులు అందరికీ అభిషేకాలు చేయించారు. శుక్రవారం వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేందర్రావు సావిత్రి దంపతులచే శాంతి హోమం జరిపించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి ఎర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్ బాబు సభ్యులు పర్యవేక్షించారు. ఆలయ అర్చకుడు ఆదిత్య త్రిపాఠి పూజా కార్యక్రమాలు జరిపించారు. శ్రీ శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశి జ్యోతిర్లింగాల దేవస్థానం దివ్యక్షేత్రంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 4000 మందికి చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడికి అమ్మవారు దర్శించుకొని మా అన్నదానం అన్న సంతర్పణ జరుగుతున్నది. ఈ అన్న సంతర్పణ దాదాపు 10 సంవత్సరాలు జరుగుతుంది. కొలకలూరు, కాజీపేట, నందివెలుగు, కోపల్లి గుడివాడ ఇట్లా పలు గ్రామాల నుంచి అందరూ భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలన్నీ పొందుతున్నారని, అదేవిధంగా పొందాలని, దినదినాభివృద్ధి జరగాలని ట్రస్ట్ తరఫున మేము కోరుతున్నాం. పంచముఖ గాయత్రి దేవాలయం 10వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా 2 రోజులుగా జరుగుతున్నది. ఈరోజు ఉదయం శాంతి కళ్యాణం అనంతరం స్వామివారికి అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. పరిసర ప్రాంత వాసులందరూ కూడా సుమారు 4000 మంది పైగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భక్తుల సహాయ సహకారాలతోటి మా విశ్వగాయత్రి చారిటబుల్ ట్రస్ట్ శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కమిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.